ఇవాళ నేను చేయబోయే రెసిపీ సొరకాయ వడలు, సొరకాయ అప్పాలని కూడా అంటారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటదండి. ఒకసారి మీరు ట్రై చేయండి. సొరకాయ తీసుకొని మొత్తం పీలర్తో తీసేసుకొని నేను మొత్తం ఇలా క్యారెట్ తురుముకుంటాం కదా, అలా సన్నగా తురుముకొని ఒక బౌల్లో వేసుకోండి. వాటర్ ఏం లేకుండా చేత్తో మొత్తం స్మాష్ చేసేసుకోండి. అలా వేసుకొని ఒక బౌల్లో వేసుకోండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మనం పచ్చెనపప్పు, మినపప్పు కొంచెం నానబెట్టుకోండి. అంత లోపల మనం ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న పొడుగ్గా ఆనియన్ కట్ చేసుకోండి. పచ్చిమిర్చి 1, కరివేపాకు, కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకొని మొత్తం ఇలా ఒకసారి మిక్స్ చేసుకోండి. కొంచెం ఒక 1 స్పూన్ శనగపిండి యాడ్ చేసుకోండి. కొంచెమే కదా మనం చేసేది, అందుకనేసి 1 స్పూన్ అయితే సరిపోతుంది. కొంచెం ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. అల్లం పేస్ట్ యాడ్ చేసుకొని మనం నానబెట్టుకున్నవి ఉన్నాయి కదా, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అందులో అవి కూడా వేసేసుకొని మొత్తం ఇట్లా ఒకసారి మిక్స్ చేసేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని యాడ్ చేసుకోండి. ఆయిల్ పెట్టుకొని ప్యాన్లో ఇలా చేత్తోనే ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి. మందంగా వేసుకోవద్దు, కొంచెం పల్చగా వేసుకోండి. అప్పుడే క్రిస్పీగా బాగుంటాయి. ఇలా వేసుకున్న వెంటనే టర్న్ చేయొద్దు. ఒక 5 మినిట్స్ తర్వాత టర్న్ చేసుకోండి, అప్పుడు బాగుంటుంది. అలా ఇలా చూడండి, అంతేనండి. ఎంతో క్రిస్పీగా ఉండే సొరకాయ వడలు రెడీ. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఈవినింగ్ స్నాక్గా కూడా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంతే అండి ఇవాళ రెసిపీ. మరికొన్ని ఫుడ్ వీడియోస్తో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం.